Hello all, here is our non-spoiler review of the film Anaganaga starring Sumanth, Kajal Chaudhary, Srinivas Avasarala and directed by Guru Kiran Datula and Sunny Sanjay. మూవీ చూసిన తర్వాత లిటరల్లీ నాకైతే నచ్చింది. సమ్ పాయింట్స్ నాకైతే బాగా అనిపించాయి. ఐ లవ్డ్ ఇట్. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ ఎమోషనల్ డ్రామా అనేది కనెక్ట్ చేశారు మనకి. అండ్ స్కూల్ టీచర్ స్టూడెంట్స్తో కలిసి కొన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు. అండ్ ఆ స్ట్రగుల్స్ని ఛాలెంజింగ్గా తీసుకుని వాళ్ళ గోల్స్కి రీచ్ అయ్యారు. మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని పోర్షన్స్ అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఐ లవ్డ్ ఇట్ అనిపించింది. బికాస్ ఆఫ్ స్టోరీ రైటింగ్ అనేది అలా ఉంది. అండ్ స్టోరీ రైటింగే బాగుంటే పర్వాలేదు. బట్ ఇక్కడ ఎక్సలెంట్గా అనిపించేలాగా యాక్టింగ్ అండ్ ఆల్సో క్యారెక్టరైజేషన్ని బాగా డిజైన్ చేశారు. ఇట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మూవీ చేసిన తర్వాత మనకు ఒక మంచి ఒపీనియన్ రావడానికి కారణం యాక్టరైజేషన్ అండ్ ఆల్సో స్క్రీన్ ప్రజెంటేషన్ అద్భుతంగా చేశారు. అండ్ పర్టికులర్ పాయింట్గా మాట్లాడాలంటే ఈ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో, ఐ మీన్ ఎడ్యుకేషన్ థీమ్ కానీ, దట్స్ అవుటెడ్లీ ఎలా చూపించాలో అలా చూపించారు. దెన్ మూవీ ఈస్ నైస్లీ గుడ్ అండ్ ఎక్సలెంట్ టు వాచ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుద్ది. పర్టికులర్లీ స్టూడెంట్స్ చూస్తే వాళ్ళకి నచ్చుద్ది అండ్ వాళ్ళు కనెక్ట్ అయ్యే రీతిలో ఉంది. ఐ మీన్ ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ని చూపించారు. అండ్ లవ్, బాండింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఎడ్యుకేషన్ థీమ్ తీసుకున్న ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్ అనేది గట్టిగా చూపించారు. దెన్ ఆఫ్టర్ ఇట్ కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ కొంచెం లిటిల్ ల్యాగ్ అనేది ఉంది. బట్ దట్స్ నాట్ ఏ మ్యాటర్. అండ్ ఎండింగ్ అనేది పర్ఫెక్ట్గా చేశారు. ఇంటర్వెల్ పోర్షన్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ లేకుండా కథలోకి తీసుకెళ్ళిపోయి స్మూత్ కనిచేశారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కామెడీ, ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్లోకి అలా మూవ్ చేస్తారు అంతే. బట్ సెకండ్ హాఫ్ అనేది కథలోకి ఉంటుంది. అండ్ పర్టికులర్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఈజ్ రీసెంట్, ఇంటర్వెల్ ఈజ్ ఓకే. అండ్ ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషనల్ థీమ్ తీసుకుని అండ్ ఎడ్యుకేషన్ ఒక్కదాన్నే చూపించకుండా అండ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, హ్యాపీనెస్ అండ్ ఇవన్నిటితో పాటు మెయిన్లీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ స్ట్రగుల్స్, వాళ్ళు ఎలా గెలిచారు, ఐ మీన్ గోల్స్ని ఎలా రీచ్ అయ్యారు అనే దాన్ని బాగా చూపించారు. దెన్ ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అన్న ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్. బట్ చూసే వాళ్ళు, ఈ జానర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళకి నచ్చే రీతిలోనే ఉంటుంది. పర్టికులర్ పాయింట్ అంటే ఏమీ లేదు. దట్ స్టోరీ అండ్ నెరేటివ్ అండ్ యాక్టరైజేషన్ అండ్ స్క్రీన్ ప్రజెంటేషన్, సినిమాటోగ్రఫీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అద్భుతంగా ఉన్నాయి. దట్ యూ డెఫినెట్లీ సీ ఆన్ ఇట్. మీరు చూసిన తర్వాత ఈ వర్డ్ చెప్పాల్సిందే. ఓకే కానుండి ఈ జానర్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే అండ్ ఈ మూవీ నచ్చింది అని తప్పకుండా చెప్తారు. బికాస్ ఆఫ్ అలాంటి ప్రోడక్ట్ ఇది. అండ్ ఇంకా చూడకపోతే చూసేయండి. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే సుమంత్ అండ్ సత్యం మూవీ, దట్స్ జానర్ బికాస్ ఆఫ్ కొన్ని చోట్ల ఎమోషన్, లవ్ డ్రామా అండ్ ఎక్కడొచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ థీమ్ తీసుకున్న ఆయన స్టోరీ సెలక్షన్ని మనం తప్పకుండా మెచ్చుకోవాలి. అండ్ క్యారెక్టరైజేషన్ని బాగా చూపించారు. అండ్ పర్టికులర్గా సుమంత్ గారు ఆయన చేసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి 100కి 101% న్యాయం చేశారు. కాజల్ చౌదరి ఈజ్ డీసెంట్, అదర్ క్యారెక్టర్స్ ఈజ్ ఓకే. ఆనెస్ట్లీ ఆ పొట్టోడు క్యారెక్టర్ నచ్చింది అండ్ సినిమాకి ప్లస్ అయింది. అండ్ ఫ్యూచర్లో ఎక్కడ ఉంటారనిపించింది. అతనికి డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ని బాగా వాడుకున్నారనిపించింది. అండ్ నెరేటివ్కి బాగా లింక్ చేశారు. అండ్ పర్టికులర్ పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ని వాళ్ళు ఎలా అనుకున్నారో దానికన్నా బెటర్ ప్రోడక్ట్ని మనకు చూపించారు. స్క్రీన్ ప్రెజెంటేషన్, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఇంకా కొన్ని పోర్షన్స్లో పర్టికులర్లీ విఎఫ్ఎక్స్ అనేవి బాగా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం కానీ, సాంగ్స్ కానీ అండ్ ఆ స్మూత్నెస్, క్రంచ్నెస్ని యాడ్ చేశారు. అండ్ ఇంకా పర్టికులర్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే స్క్రీన్ ప్రజెంటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సలెంట్. స్క్రిప్ట్ రైటింగ్, దాన్ని ఏమి ప్రజెంట్ చేయాలనుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా సక్సీడ్ అయ్యారు. దట్స్ ఇట్ ద రివ్యూ గైస్. సినిమా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుద్ది. ఐ డెఫినెట్లీ లవ్డ్ ఇట్. చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అనగనగా మూవీని నేను ప్రీమియర్లో చూశాను అనమాట. అండ్ దట్స్ ఇట్ ద రివ్యూ గైస్. మూవీ మీకు కూడా నచ్చుద్ది. సైనింగ్ ఆఫ్, జై హింద్.